Hello guys, welcome to Talkies Today channel. హాయ్ గైస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రీసెంట్గా రిలీజ్ అయిన నార్వేజియన్ మాన్స్టర్ సినిమా ట్రోల్ యొక్క మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ట్రోల్ 2 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్లో సృష్టించిన మ్యాజిక్ థ్రిల్ ఇందులో కూడా రిపీట్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పార్ట్ చివరిలో అదృశ్యమైన ట్రోల్ స్టోరీని ఈ కథ కూడా కంటిన్యూ చేస్తుంది. ఈసారి నార్వేజియన్ ప్రభుత్వం ఒక రహస్య అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా మరో కొత్త ట్రోల్ని కనిపెట్టి దాన్ని ఒక బ్లాక్ సైట్లో నిర్బంధిస్తుంది. ఈ ట్రోల్పై ఎక్స్పెరిమెంట్లు చేస్తుండగా అది అనుకోకుండా తప్పించుకుంటుంది. నోరా టిడెమైన్ ట్రోల్ స్పెషలిస్టు, అలాగే ఆండ్రియాస్ మినిస్టీరియల్ అడ్వైజర్ మళ్ళీ రంగంలోకి దిగుతారు. ఈ కొత్త మెగా ట్రోల్ తన పూర్వీకులకి ప్రతీకారం తీర్చుకోవడానికి, అట్లాగే నార్వే వ్యవస్థాపక రాజైన కింగ్ ఒలాఫ్ను నాశనం చేయాలని టార్గెట్ చేసుకుని ట్రాండ్హైమ్ నగరం వైపు దూసుకొస్తుంది. మళ్ళీ ట్రోల్ని కంట్రోల్ చేయడానికి ఈ జంట నార్స్ మైథాలజీలోకి డీప్ డైవ్ చేసి ట్రోల్ని ఆపగలిగే ప్లాన్ని కనిపెట్టాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రోల్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ట్రోల్ డిజైన్ కానీ, దాని కదలికలు కానీ, అలాగే నగరంలో విధ్వంసం సృష్టించే సీన్లు కానీ అద్భుతంగా చిత్రీకరించారు. ఇక ఈ సీక్వెల్లో స్టోరీని నార్స్ మైథాలజీలోకి డీప్ డైవ్ చేసి ట్రోల్స్ చరిత్ర గురించి మరింత డీటెయిల్స్ జోడించడం ద్వారా ప్రేక్షకులకి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ పార్ట్లోని ముఖ్య పాత్రలు నోరా, ఆండ్రియాస్ తిరిగి రావడం, వారి కెమిస్ట్రీ బాగుండడం అనేది సినిమాకి కొంతవరకు అడ్వాంటేజ్ అయ్యింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఫస్ట్ పార్ట్ సినిమాలో చూసిన స్టోరీని మళ్ళీ కొంచెం చిన్న చిన్న మార్పులతో అదే రిపీట్ చేశారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అట్లాగే స్క్రీన్ ప్లే కూడా కొత్తదనం చాలా తక్కువగా ఉంది. ఇక ఈ సినిమాలో చూపించిన విజువల్స్ కానీ, కలర్ టోన్ కానీ కొంచెం డల్గా, గ్రేగా అనిపించడం వల్ల ఫస్ట్ పార్ట్లో ఉన్నంత విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో లేదన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నార్వే యొక్క అందమైన లొకేషన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక విఎఫ్ఎక్స్ ట్రోల్ డిజైన్ బాగున్నప్పటికీ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్లో క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. ఇక డైరెక్టర్ రోర్ విషయానికి వస్తే ఆయన స్క్రీన్ ప్లేని బాగా నడిపించాడు. మాన్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ని పకడ్బందీగా తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ట్రోల్ 2 సినిమా అనేది ఫస్ట్ పార్ట్ ఫ్యాన్స్ని ఎక్కడ నిరాశపరచకుండా తీసిన ఒక సాలిడ్ మాన్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత అద్భుతాలు సృష్టించకపోయినా స్క్రీన్ ప్లే మాత్రం ముందుకు తీసుకెళ్లడంలో, అలాగే మాన్స్టర్ విధ్వంసాన్ని చూపించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది. మీరు గ్రిప్పింగ్ మాన్స్టర్ సినిమాలు కానీ, నార్స్ మైథాలజీ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాలు కానీ బాగా ఇష్టపడితే ఈ సినిమా మీరు ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.